టిప్స్ కానీ మైక్రో జిరాక్స్ కానీ అలాంటివి పెట్టి పాస్ అయిపోవచ్చా? తెలుగులో మాట్లాడదాం. మీరు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? తెలుగులో మీ అవసరమైన విషయం చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. రేపొద్దున ఎగ్జామ్ ఉంది, ఇంతవరకు ఏం చదవలేదు, జస్ట్ అలా ఒక్కొక్క యూనిట్ జస్ట్ స్టార్టింగ్ లో చూసుకున్నా, ఏమీ కానీ రాదు. రేపు పాస్ అవ్వాలి, ఎలా? ఆయన ఎప్పుడెందుకు వచ్చావు? ఆ రోజు ఎంతసేపు చెప్పాను నీకు. అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ఓ చిన్న ప్రణాళిక మోస్తే మంచిదే. మన ప్లాన్ చేయడం వల్ల చదవడానికి దిశ ఉంటది. మొదటగా మీ ఎగ్జామ్ సిలబస్ లో ప్రధానమైన అంశాలను గుర్తించండి. ఆపై గుర్తించి దాన్ని పార్ట్స్ గా చేసేంత టైం లేదు ఇప్పుడు. రేపు పొద్దున కరెక్ట్ గా 9 కి, అంటే 5 hours ఉంది అంతే. 5 hours లో 5 minutes అయిపోవాలి. అరే నీ అబ్బా, అసలు చదివేదే వద్దు. అసలు వితౌట్ రీడింగ్ అసలు నేను చదవను. సో నువ్వు మంచిగా అంటే కాపీలు పెట్టుకోవచ్చా? ఎందుకు చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకో. సాధారణంగా చదవకుండా పాస్ అవ్వడం కష్టం. చదవకుండా ఎలా పాస్ కావాలో అడుగుతున్నారు, కానీ పరీక్షలో మంచి ప్రదర్శన కోసం కొంత చదవడం తప్పనిసరి. ఎగ్జాంపుల్ ఏమన్నా కాపీ పెట్టొచ్చుంటావా? అంటే స్లిప్స్ గానీ మైక్రో జిరాక్స్ గానీ అలాంటివి పెట్టి పాస్ అయిపోవచ్చా? మించి దిగజారం అన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎగ్జామ్ లో కాపీ పెట్టడం లేదా మైక్రో జిరాక్స్ పెట్టడం తప్పు. మరి ఇది నైతికంగా సరైనది కాదు. ఇచ్చినది చేయకుండా మీరు మీ శ్రేయస్సు కోసం ప్రయత్నించాలి. చదవడం, అనుకరణలు చేయడం, ముఖ్యాలు గుర్తుకోవడం ఇదే సరైన మార్గాలు. మీరు ఎవరినైనా మద్దతుగా అడగవచ్చు లేదా మార్గనిర్దేశం కోరవచ్చు. మీరు మిగతా సమయాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పండి, నేను సహాయపడతాను.